హలో అందరికీ, వెల్కమ్ టు ఎంజే అప్డేట్స్. పెన్షన్స్ గురించి అప్డేట్స్ అయితే ఇవ్వబోతున్నాను. పెన్షన్స్ అయితే పెంచబోతున్నారు. కానీ ఎప్పుడు పెంచుతారు, ఎలా పెంచుతారు, ఎవరికి ఇస్తారు, కొత్త వారికి ఇస్తారా, పాత వారికి ఇస్తారా, అలాగే ఈ నెల నవంబర్ నెల పెన్షన్స్ ఎప్పటి నుండి ఇస్తారు, కొత్త పెన్షన్స్ ఇస్తున్నారా, పాత పెన్షన్స్ ఇస్తున్నారా, ఇలాంటి ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయబోతున్నాను. సో వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పెన్షన్ల గురించి ఎదురు చూసే వారికైతే గుడ్ న్యూస్. పెన్షన్లు అయితే ఖచ్చితంగా పెంచబోతున్నారు. ఇప్పుడు ఎలక్షన్స్ అయితే రాబోతున్నాయి. ఆ ఎలక్షన్స్ కన్నా ముందే ఈ పెన్షన్లు, రైతు భరోసా, అలాగే ఇంద్రమ్మ ఇల్లు అయితే ఇవ్వబోతున్నారు. ఇవన్నీ 6 పథకాలలో ఒకటి. 100 రోజుల్లోనే అమలు చేస్తానని చెప్పారు, కానీ చేయలేదు. ఇప్పుడైతే పెన్షన్స్, అలాగే ఇంద్రమ్మ ఇల్లు, మహాలక్ష్మి పథకాన్ని కూడా అమలు చేయబోతున్నారు. ఈ కొత్త చేయూత పెన్షన్లు అయితే ఇవ్వబోతున్నారు. వికలాంగులకు 6,000, వృద్ధులకు, వితంతువులకు, బీడీ కార్మికులకు, ఒంటరి మహిళకు 4,000 అయితే ఇవ్వబోతున్నారు. ఇవి ఎప్పటి నుంచి ఇవ్వబోతున్నారంటే జనవరి 1 నుంచి అయితే స్టార్ట్ చేయబోతున్నారు. ఈ పెన్షన్లు కొత్త సంవత్సరం నుండి అయితే ఇవ్వబోతున్నారు. ఈ కొత్త చేయూత పెన్షన్లతో పాటు ఇందిరమ్మ ఇల్లు, మహాలక్ష్మి పథకాన్ని కూడా అమలు చేయబోతున్నారు తెలంగాణలో. అలాగే నవంబర్ నెల పెన్షన్స్ ఎప్పటి నుంచి ఇస్తారని చాలామందికి చాలా డౌట్స్ అయితే ఉన్నాయి. ఈ నవంబర్ నెల పెన్షన్స్ కొత్తవి ఇస్తున్నారా, పాతవి ఇస్తున్నారా అని చాలా డౌట్స్ అయితే ఉన్నాయి. ఆ పెన్షన్లు పంపిణీ చేసే వరకు కొత్తవా, పాతవా అని క్లారిటీగా అయితే తెలీదు. అలాగే ఈ నవంబర్ నెల పెన్షన్స్ ఎప్పటి నుంచి పంపిణీ చేస్తారో ఇంకా అప్డేట్స్ అయితే తెలీదు. తెలియగానే కంపల్సరీగా మన ఛానల్లో అయితే వీడియో చేసి పోస్ట్ చేస్తాను. సో మీకు ఈ ఇన్ఫర్మేషన్ ఎలా అనిపించిందో నాకు కమెంట్స్లో చెప్పండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. సో నేను వీడియోస్ పెట్టగానే మీ ఫోన్స్కి నోటిఫికేషన్ వస్తుంది. సో మీరు ఈజీగా అప్డేట్స్ అన్ని తెలుసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.